గత కొంతకాలంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం దుమారం రేపుతోంది. అయితే ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దివ్యల మాధురికి రోడ్డు ప్రమాదం జరిగింది. మాధురి కారు మరో కారు ఢీకొంది. ప్రమాదంలో మాధురికి గాయాలయ్యాయి. ఆమెను వెంటనే పలాస ఆసుపత్రికి తరలించారు. మాధురి టెక్కల్ నుంచి వెళ్తుండగా పలాస టోల్ గేట్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. అయితే పలాస మండలం లక్ష్మీపురం వెళ్లే దారిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాదు, ఈ మార్నింగ్ చేస్తున్న హెరాస్మెంట్కి సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, నాకు చచ్చిపోవాలని ఉంది. నేను చచ్చిపోతాను. నేను ట్రోల్స్ స్టార్ట్ చేసిన కామెంట్స్ భరించలేకపోతున్నాను. నా పిల్లల మీద చేసిన కామెంట్స్ నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. లక్ష్మీ నన్ను చచ్చిపోలేవు. ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను చచ్చిపోదామని వచ్చి నేను గుర్తిసాను కావాలా. ఏమో తెలియదు. టెక్కల్లో స్టార్ట్ అయ్యాను, హైవేలో అక్కడ గుర్తిసి చచ్చిపోదామని వచ్చాను. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. నాకు బతకాలని లేదు. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. నాకు వద్దు. నాకు ఏ ట్రీట్మెంట్ నాకు ఏ ఇబ్బంది అయినా పర్వాలేదు. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. నాకేం వద్దాం. అసలు ఏమి వద్దు. నాకేం చూడొద్దు. ఒక్కసారి మేము బీపీ అయితే చూస్తాం. లారీని గుద్దుదామని, కార్ని గుద్దుదామని, ఏం గుద్దుదాం అనుకుని ఏం గుద్దానో ఏంటో తెలియదండి. నేను చాలా మెంటల్ డిప్రెషన్లో చనిపోదామని వచ్చానండి. టెక్కల్ నుంచి ఇటువైపు వచ్చాను. టెక్కల్ నుంచి హైవే మీదకి వచ్చాను. నమస్తే అండి. మీ ఎంత మాట్లాడుతున్నా నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సఫర్ అవుతున్నారండి. నేను నా మీద వచ్చిన ఎలిగేషన్స్ నేను తీసుకోగలుగుతున్నాను, కానీ ఆవిడ నా పిల్లల మీద చేసిన కామెంట్స్ నేను తీసుకోలేకపోతున్నానండి. నాకు నేను ఎంత సర్ది చెప్పుకున్నా నేను తీసుకోలేకపోతున్నాను. నా పిల్లల మీద చేసిన కామెంట్స్ నాకు చాలా మెంటల్ డిప్రెషన్కి గురి చేస్తున్నాయి బాగా. నేను ఎంత స్ట్రాంగ్ ఉమెన్ అయినా సరే నా పిల్లలు గుర్తొస్తుంటే నాకు చాలా మెంటల్ డిప్రెషన్కి గురవుతున్నాను. ఆవిడ చేసిన ఎలిగేషన్స్కి, ఆమెను ఇప్పుడు నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్కి ఆమెను అరెస్ట్ చేయమని నేను పోలీసు వారిని కోరుకుంటున్నాను. లేదంటే నేను ఇప్పుడు మళ్ళీ ఇక్కడే చచ్చిపోతాను. నన్ను మాత్రం ఇలా వదిలేయండి. మరి నా పిల్లల మీద చేసిన ఎలిగేషన్స్ ఎలా వదిలేసానండి? నా మీద చేయమనండి. నా పిల్లల మీద ఎందుకండి అలా మాట్లాడాలి? నా పేరెంట్స్ ఏడుస్తున్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఏడుస్తున్నారు. మా సిస్టర్ వాళ్ళు పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు జాయింట్ కలెక్టర్. మా సిస్టర్ వాళ్ళు మాయ గారు వాళ్ళు కనీసం బయటకు రాలేకపోతున్నారు. ఇన్ని ఎలిగేషన్స్ చేసింది కాదండి, ఇన్ని ఎలిగేషన్స్ చేసింది. నేను అదే నా పిల్లల మీద ఎందుకండి కామెంట్స్ చేయాలి? చిన్న పిల్లలు కదండి. 4 సంవత్సరాల పాపకి ఏం తెలుస్తుంది అండి? 8 సంవత్సరాల పాపకి ఏం తెలుస్తుంది? 9 సంవత్సరాల పాపకి ఏం తెలుస్తుందండి? DNA టెస్టులు చేయండి అని కామెంట్స్ చేస్తుంది. ఈ కామెంట్స్ ఎవరు ఏమి తీసుకోరా? దీనికి ఈమెకి ఎటువంటి యాక్షన్ తీసుకోరా? అటువంటి కామెంట్స్ కి ఎవరు ఎలాగైనా కామెంట్ చేయొచ్చా? నేను తీసుకోలేకపోతున్నాను. అందుకే నేను చచ్చిపోదామని డిసైడ్ అయ్యాను. నేను చచ్చిపోతాను కూడా, నాకు బతకాలని అయితే లేదు. నాకు ట్రీట్మెంట్ కూడా ఏం వద్దు. నేను ఏ ట్రీట్మెంట్ కూడా తీసుకోను. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. నేను తీసుకోను. లెట్ మీ డై. నన్ను ఎలా చావని. నేను చచ్చిపోతే నా చావుకు మాత్రం కానీ దువ్వాడు అని ఇది మాత్రం రాసుకోండి అందరూ.
నా చావుకి కారణం దువ్వాడ వాణి. పలాస వైపు ఎందుకు వచ్చారమ్మా? పలాస వైపు అని కాదు, నేను హైవే వైపు వచ్చాను. పలాస వైపు నేనేం పలాస వైపు రాలేదు. నేను టెక్కల నుంచి నేను హైవే వైపు వచ్చాను. హైవే మీదకి వచ్చి గుద్దేసి చచ్చిపోదాం అనుకున్నాను. సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని వచ్చాను.